స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా దరిద్ర బుద్ధికి ఏమైందో తెలిసి తెలిసి ఈ దారిలోనే వచ్చాను. నేను ప్రాణాలతో కానీ దారి దాటానంటే నీ గుడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను స్వామి. ఎవరు? దేవుడా కాపాడు తండ్రి. ఈ విశ్వంలో మనకే తెలియకుండా మనమందరం బంధించబడ్డాం. ఈ విశ్వంలో జరిగే కొన్ని సంఘటనలకు మనం సాక్షులుగా ఉంటాం. ఈ భూమికి అవతల జరిగే చాలా సంఘటనలను అన్వేషణ చేయాలి. ఈ భూమిలో క్షణక్షణానికి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం కూడా ఏదో ఒక సంఘటనలో మనకే తెలియకుండా భాగమవుతాం.
పప్పా బాగా ఆకలేస్తుంది. ప్రియా, తొందరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను. బంటి, మీ అమ్మకి రైటింగే భర్త, ఫోటోగ్రఫీయే పిల్లలు. ఈ రెండూ తప్ప మీ అమ్మకి ఏమీ అవసరం లేదు. బంటి, మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం. అన్ని ప్యాక్ చేసే. సరేనమ్మా. సరేగానే ఈ స్థలంలో ఏమున్నాయని చూస్ చేసుకున్నావు ప్రియా? ఈ స్థలంలో ఏంటి స్పెషల్? రైటర్స్ గురించి మీకేం తెలుసు? నోవెల్స్ రాసేవారికి ఇలాంటి చోటే ఇన్స్పిరేషన్. ఓకే, బయలుదేరదామా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? బానే జరిగింది. అలాగే సార్. లోపల ఒక బాక్స్ ఉంది, అది తెచ్చే. బంటి, ఇలా రా. కమ్. ఏంటి ఇలా చేసావు? అయ్యో, ఎంత పని చేసావు? వాట్స్ రాంగ్ విత్ యు? తప్పుకో, జరుగు. జాగ్రత్తగా తీసుకురావాలని తెలీదా? అరే, పదరా వెళ్దాం. కమలా, ఏంటి ఇలా చేసావు? అమ్మగారు ఏమనుకుంటారా ఏందో. సరే పద. వావ్ 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 వావ్, ఏంట్రా ఇంత బాగా పెయింటింగ్ చేస్తున్నా? ఎవరు నేర్పించారు? తీసుకోండి అయ్యగారు. గుడ్ గుడ్. ప్రియా, లగేజ్ అంతా సర్దేశావా? చేశాను. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. బంటి మిమ్మల్ని చాలా మిస్ అవుతాడండి. అలాగా బంటి? బంటి మాత్రమే మిస్ అవుతున్నాడా? తమరు కూడా మిస్ అవుతున్నారా? ఏం చేయను ప్రియా, నేను వెళ్ళే తీరాలి. చాలా పనులున్నాయి. బై ద వే, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు సర్ప్రైజ్ వద్దు, ఏమీ వద్దు. హలో ప్రియా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హలో, ఏంట్రా మీ అమ్మ? మీ అమ్మకున్న కోపం ఎప్పటికీ తగ్గదా? మీ అమ్మతో చాలా కష్టం రా బాబు. లగేజ్ అంతా పెట్టేసావా? ఇక బయలుదేరచ్చా? ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉండకూడదండి. కాస్త ఆరోగ్యం మీద కూడా ధ్యాస ఉండాలి. అప్పుడప్పుడు లెటర్ రాయడం మర్చిపోకండి. సార్, కనెక్షన్ ఇచ్చేసాను సార్. 2 రోజుల్లో ఫోన్ పనిచేస్తుంది. వస్తాను సార్. అలాగే. టెలిఫోనా?
రే బంటి, బాగా చదువుకోవాలి, సరేనా? ఎప్పుడూ ఆడుతూ ఉండకూడదు, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు. సారీ. నేను రాసిన లెటర్ నీకొచ్చి చేరి నువ్వు రిప్లై రాసేసరికి ఒక యుగం అయిపోతుంది. నువ్వు నన్ను చాలా మిస్ అవుతావు కదా, అందుకే నీకు ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాను. అట్లీస్ట్ ఫోన్ లో అయినా మాట్లాడుకుంటూ దగ్గర అవుతాం కదా. అయితే మీరు నాకు రోజు ఫోన్ చేయాలి. వై నాట్? సరే, క్షేమంగా వెళ్ళిరండి. ఎస్, టేక్ కేర్. నువ్వు జాగ్రత్తగా ఉండు. రా. బాయ్ పాపా. టాటా. అమ్మా, కొత్త టెలిఫోన్ చూడు ఎంత బాగుందో, రెడ్ కలర్. ఇక మీదట రోజు మీ నాన్నతో మాట్లాడొచ్చు. ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, కానీ ఎంత బాగుందో. అమ్మగారు, ఏటమ్మా ఇది? కమలా, దీన్ని టెలిఫోన్ అంటారు. దూరంగా ఉన్న ఎవరితోనైనా మనం మాట్లాడొచ్చు. చూడు, రింగ్ అయ్యేటప్పుడు దీన్ని ఇలా తీసి హలో చెప్పాలి. ఇక్కడ నుంచి మనం మాట్లాడాలి, ఇక్కడ నుంచి మనకి వినబడుతుంది. చాలా బాగుంది అమ్మగారు. సరే కమలా, నువ్వు బంటికి టిఫిన్ వడ్డించు. అట్లాగేనమ్మా. ఉండొస్తాను. మధ్యాహ్నానికి ఏం వండబోతున్నావు? ఉప్మా చేస్తానమ్మగారు. బంటి, బంటి, నేను ఇక్కడున్నాను. ఎందుకు లార్చావు? బంటి, ఏమైంది నాన్న? ఎవరు? ఎవరు? ఏ, బుద్ధి లేదా నీకు? ఇలాగ వచ్చి నిలబడ్డావు. తప్పైపోయింది అమ్మగారు, క్షమించండి అమ్మా. నడు. బంటి, ఇలా రా. దేన్నైనా చూసి భయపడ్డావా? పిడుగు పడే వేళ భయమేలా, పడుకోరా, ధైర్యాన్ని ఇవ్వమంట, చీకటిలో ప్రేమతోన పాడుతా నేను, పడుకోరా వడిలోనా.
క్షణముక కలమే కవితే సమదని పద సరిగా పలికే వెన్నెల విందే కాలద కళవు కవితే సమదని పద సరపడికి పట్టే కేడిసదినదు నిదురే రావాలి రణధ్వని మదిలోనా ఎంత ఆలోచించినా నోవెల్ రాయడానికి ఒక మంచి థాట్ రావడం లేదు. Come on. సోమప్పా, అమ్మా, పోలీస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అమ్మా, అంతకు ముందు రోజు బామ్మ కనపడకుండా పోయింది కదా, ఆ బామ్మ గురించి విచారించడానికి కోసం వచ్చారు. అమ్మగారు, ఇంకొక విషయం, ఆ నడిచే దారిలో ఇంతవరకు ముగ్గురు కనపడకుండా పోయారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. ఏం మాయనో ఏంటో అర్థమే కాటలా. ఎక్కడా? ఏ చోట? నాకు చూపిస్తావా? అమ్మగారు ఏమంటున్నారు? ఆ చోటుకా? అంతే. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. నన్ను అక్కడికి తీసుకెళ్తావా లేదా నువ్వు? అమ్మా, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళటం కుదరదమ్మా, కుదరదు. నా వల్ల కాదు. నేను అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళలేను. నన్ను వదిలేయండి అమ్మా. సోమప్పా, లేదమ్మా, లేదు, వద్దమ్మా. సోమప్పా, అక్కడికి వెళ్తే నోవెల్ రాయడానికి ఒక మంచి థాట్ దొరుకుతుంది. ఈ రకంగా మొదలు పెడితేనే బాగుంటుంది. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏం చేద్దాం? హలో హలో, మీరెవరు? ముందు మీరెవరో చెప్పండి. అడుగుతున్నాను కదా, ముందు మీరెవరో చెప్పండి. ఫోన్ చేసింది మీరు, మర్యాదగా మాట్లాడండి. సర్లే కానీ జీవాకి ఫోన్ ఇవ్వండి. జీవానా? ఆ పేరు గల వాళ్ళెవరూ లేరిక్కడ. రాంగ్ నంబర్. హలో హలో, రాంగ్ నంబరా? హే, నేను కరెక్ట్ అయిన నంబర్ కే కాల్ చేశాను. మీరు ముందు జీవాకి ఫోన్ ఇవ్వండి. మీకేమైనా పిచ్చా? ఆ పేరు గల వాళ్ళు ఇక్కడెవరూ లేరండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకే. ముందు జీవాకి ఫోన్ ఇవ్వండి. రాంగ్ నంబర్ అని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు. మీకు అసలు కామన్ సెన్స్ అనేదే లేదా? అయ్యో, నాన్ సెన్స్. కానిస్టేబుల్, నీ సార్ ఆడుండారు? ఇదిగో బాబు, ఇది పోలీస్ స్టేషన్, కొంచెం మెల్లగా మాట్లాడు. సార్ ఇక్కడే పక్కకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారులే. ఇదిగో, నీ సార్ ఆడకెళ్తే నాకేంది? చూడ్డానికి ఎంతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు చూడు. సామే, నేనెవరో తెలుసా? ఈ ఊరికి పేల్వాన్ని. మా అమ్మ కనిపించకుండా పోయి 4-5 రోజులు అవుతుంది. బతికుందో లేదో కూడా తెలీదు. ఆస్తంతా ఆమె పేరు మీదే ఉందయ్యా. దేవుడా, నీకు నమస్కారం. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకు కూడా తెలీదయ్యా. మా అమ్మ చచ్చిపోయినా పర్వాలేదయ్యా, ఆమె బొట్టనేలు దొరికితే చాలు. ఆ బొట్టనేలతో వేలు ముద్రేసి ఆస్తంతా లాగేసుకుంటాను.
సార్ ఏదన్నా తేడా జరిగిందో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను. సార్ ఎవరండి అతను? చూడ్డానికి ఎండిపోయిన చేపలా ఉన్నాడు, బోవర్గా ఆడుతున్నాడు. ఏంటంటే వాడికి? సార్ అదే సార్, అడుగుదారిలో ఒక లేడీ కనిపించకుండా పోయిందే, ఆవిడ కొడుకే సార్ అతను. ఏమండి, ఆవిడ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయమన్నాను కదా, ఏమైంది? ఆవిడ గురించి ఎంత విచారణ తెలియడం లేదు సార్. ఆవిడ ఆ తోటలోనే పనిచేసేది సార్. అదే చోట నలుగురు కనిపించకుండా పోయారు ఆవిడతో పాటు సార్. ఎంత వెతికినా ఎంత ఎంక్వైరీ చేసినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సరే సరే, ఆ 4 కేసుల ఫైల్స్ తీసుకురండి. సార్ బంటి, ఎక్కడున్నావు? తప్పించుకుంటున్నావా? నిన్ను పట్టుకుంటాను చూడు, వదిలిపెట్టాను. బంటి, ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ లైన్ పనిచేస్తుంది. అలాగా? ఆల్రెడీ నాకు ఒక కాల్ వచ్చింది. కామెడీ చేయకండి మేడం, ఇప్పుడే కనెక్షన్ ఇచ్చాను. మేడం అది... ఒక్క నిమిషం ఉండండి. కమలా, నా పర్స్ తీసుకురా. తీసుకోండి. ఉంటాను మేడం. ఒకవేళ ఇతను చెప్పిందే నిజమైతే నేను ఫోన్లో మాట్లాడింది అబద్ధమా? ఎక్కడున్నావే నువ్వే నా హృదయ దేవతవే. ఏంటా తప్పుడు? పంచరా తెరికే, ఏం కర్మరా బాబు. ఒక బీడీ అయినా కొడదాం. ఎంత చలిగా ఉందేంటి? ఎవరది? నేనెవరో తెలుసు కదా, నాతో పెట్టుకోకు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు నువ్వు? బంటి, కామిక్ నచ్చిందా? గుడ్ బాయ్. హలో ప్రియా, నేనే. ఎలా ఉన్నారు? ప్రయాణం ఎలా జరిగింది? అంతా బాగానే జరిగింది. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంకా బంటికి నీకు ఈ క్లైమేట్ సెట్ అయిందా? నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్నావు. బంటి ఎక్కువగా అలర్ట్ చేస్తున్నాడా? లేదు లేదు, గుడ్ బాయ్ లా ఉంటున్నాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. బంటి ఇలారా, మీ నాన్న. ఇస్తానుండండి, మాట్లాడు. హలో పాపా. బంటి,
ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆరోగ్యం బాగుందా? ఫస్ట్ క్లాస్ గా ఉంది. భోంచేశారా? హే, ఒక్క నిమిషం మమ్మీకి ఇవ్వు. ఉండండి ఇస్తాను. హలో, నీ పేరేంటి? బసవప్ప సార్. ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్, పక్క స్టేట్ లోనే పని చేస్తున్నాను. సార్. ఎవరండి ఇతను? ఇక్కడే పక్కన పనిచేస్తుంటాడంట సార్. ఏమయ్యా నీ పేరేంటి? బసవప్ప సార్. ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు? 8 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఈ ఊరేనా నువ్వు? ఇక్కడే పక్కూర్లో ఉంటున్నాను సార్. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ఏమీ దొరకలేదు సార్. సార్ ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు సార్. సార్ వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళలా అనిపిస్తోంది. అంటే వాళ్ళకంటే మనం తెలివి తక్కువ వాళ్ళమంటారా? సార్ నేను అలా చెప్పలేదు సార్. సరే సరే, ఇక్కడ పక్కన ఎస్టేట్ లో విచారణ చేశారా? రాజన్న వెళ్ళారు సార్. వెళ్ళెంతసేపు అయింది? సార్ వెళ్ళి చాలా సేపు అయింది సార్. అదిగో వచ్చేసారు. రజన వెళ్ళిన పని ఏమైంది? సార్ అక్కడికి వెళ్ళి విచారించాను సార్. అక్కడ ఎవరు లేరంట. అతను పనిచేస్తున్న ఎస్టేట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నిన్న సాయంత్రం జీతం ఇచ్చాను, టౌన్ కి వెళ్ళి వస్తానని చెప్పిన వాడు ఇంతవరకు రాలేదని ఆ ఓనర్ చెప్పాడు సార్. ఏమండి కెంపురాజు సార్, సైకిల్ స్టేషన్ కి తీసుకురండి. అలాగే మీరు సార్. బండి తీయండి. మీరు కూడా స్టేషన్ కి వచ్చేయండి. అలాగే సార్. హలో పాటిల్ సార్. సార్ నేను ప్రియని. సెంట్రల్ కాలేజీలో జర్నలిజం స్టూడెంట్ గా ఉండేదాన్ని. మీరే మాకు ప్రొఫెసర్ గా ఉండేవారు సార్. నువ్వే కదా టపాస్ బాణాసంచలా డౌట్లు అడుగుతూనే ఉంటా. అవును సార్ నేనే. అన్నట్టు మీ రీసెర్చ్ ఎలా జరుగుతోంది? గోయింగ్ వెల్. సార్ ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి. అది ఇక్కడే పక్కన కాలేజీలో సెమినార్ జరుగుతుంది. అక్కడ మై స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. నేను ఇంకొక రోజు నైస్ మీటింగ్ యూ సార్. యా సీ యూ. తిను బంటి. అమ్మా వద్దు చాలు. నోరు తెరు. నీకు అన్నం తినిపించే లోపు చాలు. ఇంకొంచెం తిను నాన్న. ఏంటి చాలా? చాలు వద్దమ్మా. సర్లే. బంటి బంటి
కమలా బంటి 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 నువ్వెలారా? ఎవరు నువ్వు? నేనా? నేనెవరో తెలీదా నీకు? ఈ విక్కీనే ఈ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్లకి ఓనర్. నా కంటికి కనిపించే అమ్మాయిలకి మన్మధుణ్ణి. స్టూపిడ్. పద వెళ్దాం. మీ గురించి విన్నాను. మీరు పెద్ద రైటర్ అంటగా. భర్త ఏమో దుబాయ్లో ఉన్నారు, మీరేమో ఎక్కడున్నారు? మరి మిగతా విషయాలు ఇప్పుడేమన్నానో మేడం గారికి ఇంత కోపం. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే తను రాసే బుక్లో ఖచ్చితంగా నా ప్రేమ కథ కూడా వచ్చుండేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. పద. బంటి, నీకెన్నిసార్లు చెప్పాను స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదు అని. ఎందుకు మాట్లాడావు? ఏంటిది? ఏంటిది? ఎందుకు తీసుకున్నావు? ఇంకొకసారి ఇలా చేసావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. బంటి, బంటి, సారీ బంగారం. బంటి, ఓసారి చూడు. సారీ నాన్న. అమ్మ మీద కోపమా? ఒకసారి చూడు బంటి. రే బంగారం. ఏ బంటి, ఒకసారి చూడరా. నన్ను చూడు. నువ్వు మాట్లాడకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏంటి? తర్వాత నీకు అమ్మ ఉండదు, చూసుకో. బంటి, నాతో మాట్లాడవా బంటి? అమ్మా, సారీ రా. సారీ అమ్మా. హలో హలో, ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరండి మీరు? ఏమైంది? ఏదో ఇంట్లో నన్ను బంధించి పెట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడండి. మీ అడ్రస్ ఏంటో చెప్పండి, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. అది చెప్పండి. అది ఇంటి నంబర్ 18, 3rd క్రాస్. భయపడ్డారా? టెన్షన్ అవ్వకండి. అదేమైందంటే నేను 2 అవర్స్గా ఎవరితోనూ మాట్లాడలేదు తెలుసా. కావాలంటే నేను తిండి, ఆహారం, నిద్ర అంతా మానేస్తాను. కానీ ఎవరితో అయినా మాట్లాడలేదంటే నేను తట్టుకోలేను తెలుసా. ఇప్పుడు మాత్రం ఏంటి? నువ్వు అనుకున్నదే కదా చేస్తున్నావు. అయ్యో ఊరుకోండి. మీకేం తెలుసు నా కష్టం. ఒక్క నిమిషం నేను ఎవరితోనూ మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను తెలుసా. అందుకే మీరు నాతో మాట్లాడాల్సిందే. ఏది మాట్లాడండి. నీకేమైనా పిచ్చా? మీరు నన్ను పిచ్చి అనుకోండి, పిశాచ్ అనుకోండి, గాయలు గంప అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకేం పర్వాలేదు. మీరు నాతో మాట్లాడుతుంటే అంతే చాలు నాకు. అయ్యో,
ఎవరు మేడం మీరు? ఇక్కడేం చేస్తున్నారు? సార్ నేను ఇక్కడే చంద్రకృప ఎస్టేట్ లో ఉంటున్నాను. వస్తుండగా దారిలో బండాగిపోయింది. ఏం చేసినా స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఓ, మీరేనా కొత్తగా వచ్చిన రైటర్? ఎస్ సార్. ఊరికి కొత్తగా వచ్చారు. ఈ ఊరు గురించి మీకు పెద్దగా తెలియదు. ఈ ఏరియా అంత సేఫ్ కాదు. జీప్ ఎక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, నేను ఒక నావెల్ రాస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల జరుగుతున్న క్రైమ్స్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇస్తారా? ఒక నిమిషం బండి ఆపండి. మేడం గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. సరే సార్. ఏం మేడం, ఏమైంది? ఒక నిమిషం ఆగండి మేడం. మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఇక్కడ జరిగే దారుణాన్ని ఆపలేకపోతున్నాను. వదులా విని వదులా. ఏమండి, మీకు నేనేం చెప్పాను? ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. మీకు ఏదైనా జరిగితే దానికి ఎవరండి బాధ్యత? అవుట్ అయితే అవుట్. వారిని స్టేషన్కి తీసుకురండి. పదండి.
అమ్మగారు మీరేటమ్మా పోలీస్ జాబ్లో వచ్చారు? నీ పనేంటో అది చూసుకో చాలు. వెళ్ళి నాకు కాఫీ పట్టుకురా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? హలో బండి, కాస్త సౌండ్ తగ్గించు. ప్రియా, నేను. అయ్యో, నీకసలు పని పాట లేదా? ఎందుకు ఇలా అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తున్నావు? హలో, హోల్డ్ ఆన్, ఒక్క నిమిషం. ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? అక్కడ పెట్టు. కమలా, సోమపని అక్కడి నుంచి కారు తీసుకొచ్చి. అమ్మగారు. చెప్పు. నువ్వే చెప్పాలి. ఏదో పాప ఎంటర్టైన్ చేద్దామని కాల్ చేస్తే నువ్వు నన్నే అరుస్తున్నావా? యాక్చువల్లీ నేను కాల్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అది వదిలేసి చీమటప్పకైలా రెచ్చిపోతున్నావు. నీలాంటి అల్లరి పిడుగుని ఇప్పటిదాకా ఎక్కడ చూసింది లేదు. చాలు చాలు నన్ను పొగిడింది. సరే చెప్పు, ఏం జరిగింది? అది ఎందుకు నవ్వుతున్నావు? ఈ పిచ్చిదాన్నే భరిస్తున్నావు. దారిలో వెళ్ళి ఆ పిచ్చివాడిని తలుచుకొని ఎందుకు భయపెడుతున్నావు? సర్లే, ఒప్పుకుంటాను తల్లి. ముందు నువ్వు ఫోన్ పెట్టు, తర్వాత మాట్లాడతాను. బాయ్. తిన్నావా నాన్నా? ఏం చేస్తున్నావు? హలో 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 ఫోన్ చేసిన తర్వాత మాట్లాడాలన్న కనీస జ్ఞానం కూడా లేదా మీకు? ఇడియట్. రాస్కల్, పోలీస్ క్యాప్ వేసుకుంటావా? పోలీసులంటే ఏమనుకుంటున్నావురా నా కొడక? అరే ఏంటండి ఇది? పిచ్చివాడని తెలిసి కూడా కొట్టారేంటి? ఇది మీకు న్యాయంగా ఉందా? హలో, వాడి మీద నాకు డౌట్ ఉంది, అందుకే. డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. అది వదిలేసి ఇలా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారేంటి? మీకింకా లాయర్స్ గురించి తెలియదు అనుకుంటాను. ఇలాగే మళ్ళీ జరిగితే బాగోదు. రాజానా సార్, ఈయన దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకుని వాడిని వదిలేసాయి. రండి, ఇందులో సంతకం పెట్టండి. లెగురా, లెగు. రా రా, అదరా. వదిలిపెట్టను, సరి చేస్తాను, మీ లెక్క సరి చేస్తాను. రాజన్న, అందరినీ రమ్మని చెప్పండి. సార్. అందరూ వచ్చేసారా? సార్. సార్, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. అప్షత్హల్లి గ్రామంలో కనిపించకుండా పోయిన వాళ్ళ కేస్ ఫైల్స్ ని నేను చదివాను. నా స్టడీ ప్రకారం అప్షత్హల్లి గ్రామంలో
ప్రతి 15 రోజులకు ఒకసారి ఒకరు కనబడకుండా పోతున్నారు. అవును, ఆ సైకిల్ వాడు కనిపించకుండా పోయింది 3వ తేదీ కదా? ఈరోజు తారీఖు 18. కేస్ హిస్టరీ ప్రకారం ఈరోజు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కనబడకుండా పోతారు. అందుకే అందరూ ఈరోజు అప్సర్హల్లి గ్రామంలో కాపలాకుండండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో సార్, నాకు ఒక డౌట్. ఏంటది? అది సార్, అందరూ అక్కడికి వెళ్ళిపోతే స్టేషన్ లో కాపలా ఎవరుంటారు సార్? గుడ్ క్వశ్చన్. రాజన్న మాత్రం స్టేషన్లో ఉండని, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళండి. అతను చివరికి మన మీదకి వచ్చేసిందేంట్రా? ఏంటోరా, ఏం చెప్పాలో తెలియడం లేదు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది సరే, నువ్వెందుకు ఎలా వణుకుతున్నావు? నేను ఒక్కనే వణుకుతున్నానా? వాళ్ళందరూ వణకడం లేదా ఏంటి? ఇప్పించరా? చాలు, నాకు ఇవ్వు. దేవుడా కాపాడు. మగవాడంటే ఎవరో ఇప్పుడు తెలుస్తుందిరా. ఏంటి? ఆగు, నేను వస్తున్నాను. దేవుడా, ఎక్కడ్రా? ఎవరు కనిపించడం లేదు. ఇటు రండిరా. మంచిని తీసుకురా. లేపండ్రా వీడే. ఎవర్రా నువ్వు? అది ఏంట్రా అది ఇది అంటున్నావు? జూలీలు కాదు, జూలీ పిక్చర్కి వెళ్ళి వస్తున్నాను సార్. జూలీ పిక్చరా? సీన్స్ బాగున్నాయా సార్? సినిమా చూసి వస్తున్నా సార్. సార్ ఈ చోట్లోనే ఎవడో ఒకడు నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. వచ్చి నేను భయపడిపోయాను సార్. కొట్టడానికి వచ్చాడు సార్. ఆ తర్వాత ఏం జరిగిందని గుర్తులేదు సార్. వాడెవడో చూపిస్తావా? సార్ చూపిస్తాను. సార్ మీరేంటి సార్, వీడు జూలీ సినిమా చూసొచ్చి ఏదేదో వాగుతున్నాడు. ఆ విషయం వదిలే, నీ గురించి చెప్పు. సార్ వాడికి నాలాంటి పొడవటి జుట్టు ఉంది సార్. చూడటానికి మన్మధుడిలానే ఉన్నాడు సార్. వాడు నా హైటే ఉన్నాడు సార్. సరే, రేపు పొద్దున స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే సార్. సరే పదండి, వెళ్దాం. సరే పదండి. కమలా, రేపు ఉదయం ఉప్మా చేద్దాం. రవ్వతో పాటు కూరగాయలు కూడా తీసుకురా. అలాగే వచ్చేటప్పుడు బంటికి బిస్కెట్ పట్టుకురా, ఓకే? హలో, ఏం చేస్తున్నావు ప్రియా? నా సంగతి అలా ఉంచు గాని నువ్వేం చేస్తున్నావో చెప్పు తల్లి. నేనా? నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నీకిదొకటే పని అనుకుంటా. ప్రియా, ఒక నిమిషం ఉండు. పిడుగు పడే వేళ భయమేలా, పడుకోరా, ధైర్యాన్ని ఇవ్వమంట చీకటిలో ప్రేమతోన పాడుతాలేలో, పడుకోరా వడిలో.
హలో, ఈ పాట నీకెలా తెలుసు? ఈ పాట ఇది నా ఫేవరెట్ సాంగ్. మా నాన్న నేర్పించారు, ఆయనకి వాళ్ళ అమ్మ నేర్పించారట. మీ నాన్నగారి పేరేంటి? విజయ్. విజయ్ 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 భాస్కర్. అయితే వాళ్ళ 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 అమ్మ పేరేంటి? హే, అది నీ పేరే ప్రియా. నేనసలు నమ్మలేకపోతున్నాను. 2020 నుంచి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతోంది. అసలు అది ఎలా సాధ్యం సార్? ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, నా మనవరాలు. దిస్ ఇస్ క్వైట్ స్ట్రేంజ్ అండ్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ సార్? ఇలా చూడమ్మా, మాంత్రికులు, జ్యోతిష్యులు, పూజారులు, సాధువులు వీళ్ళందరూ దేవుడు దెయ్యమన్నా సరే నమ్ముతారు. కానీ సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైన్స్ విషయంగా ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకుని మీకు చెప్తే మీరది నమ్మరు కదా. ఇప్పుడు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం వస్తువులు వాడతాడో వాటిని ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఉన్న సైంటిస్టే కదా కనిపెట్టాడు. మీరు చెప్పేదంతా కరెక్టే, బట్ వాట్ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ కాల్డ్? దట్ ఈస్ ప్యారలల్ యూనివర్స్. వాట్? ప్యారలల్ యూనివర్సా? ఇప్పుడు ఎవరైతే నీతో కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు వేరే డైమెన్షన్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 5th డైమెన్షన్. వివరంగా చెప్తాను. ఈ భూకంపం, గ్రహణం, ఉరుములు, మెరుపులు, తోకచుక్క ఇవంతా జరిగినప్పుడు నేచురల్ ఫినామినా నుంచి బ్రిడ్జ్ క్రియేట్ అయ్యి ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యూనివర్స్ నుండి ఈ యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. ఎవరికి తెలుసు, నువ్వే పోర్టుగా మారి ఆ ప్యారలల్ యూనివర్స్ కి వెళ్ళొచ్చు కూడా. సార్, మీరు చెప్పేదంతా వింటుంటే సైన్స్ ఇస్ స్టిల్ ఎ బిగ్ మిస్టరీ అనిపిస్తోంది కదా? ఎస్, సైన్స్ ఒక బిగ్ మిస్టరీ. రండమ్మగారు. బంటి, బంటి, షారా, అమ్మా, బంటి. బాయ్ బాయ్. వెళ్దామా? సాన్వి, సాన్వి,
నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? రే మొద్దు, ఇలా ఇవ్వు. ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఇదంతా తప్పు కదా. హెచ్చి ఊరుకుండు. ఇది కూడా నేనే నేర్పించాలా? మీ నాన్న ఇంట్లో లేరు కదా. నాన్న అవ్వమంటే ఎవరితో మాట్లాడుతోంది తను? నీకెందుకు ఆయన గురించి టెన్షన్? నాన్న అప్పుడే తిని పడుకున్నాడు. ఇప్పుడేమో రారు. నువ్వు ముందిట్రా. ఎవడ్రా నువ్వు? మాలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని కన్నది నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఒకసారి నిన్ను ఇక్కడ చూశాను, రాస్కెల్ని తల తీస్తాను. అయ్యో, ఎందుకు ఊరికే అరుస్తున్నావు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. తల్లి లేని పిల్లవి కదా అని గారాబం చేస్తే పెళ్లి కాకుండానే బిడ్డ నా చేతికి ఇద్దామనుకుంటున్నావా? పదవి లోపలికి రావే. రూమ్ లో ఒంటరిగా ఉండి చావవే. పెట్టకపోతే నువ్వే దారికొస్తావు. అరిస్తే చంపుతా. చెప్పేది వినండి నాన్న. నేను చచ్చిపోతాను. నేను ఒక్కదాన్ని చావను. మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. నాన్న, నాన్న, నాన్న తెరవండి. నాన్న, నాన్న ఫోన్ అయినా ఇవ్వండి నాన్న. మా నాన్న ఒక పెద్ద మెంటల్. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు. ఓ నాన్న, నిజమా? నవ్వకు ప్రియా. ఈ మాత్రం దానికే మా నాన్న ఆకాశం తల మీద పడ్డట్టు చేస్తున్నాడు. ఇలాంటి నాన్నకి భోజనాలు ఏమైనా కలిపి చేయాలి. సాన్వి, అలా తిట్టకూడదమ్మా. ఎందుకు తిట్టకూడదు? నువ్వు ఊరుకుండు ప్రియా. వీళ్ళకి నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నారు కాబట్టే అలా చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా చేసినా అందుకో కారణం ఉంటుంది. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. మా నాన్న పెద్ద మెంటల్. ఏ, నా కొడుకుని తిడితే ఊరుకోను, జాగ్రత్త. కొడుకా? మా నాన్న నీకు కొడుకా? అయితే నువ్వు నాకు నాయనమ్మవా? ప్రియా, ఇన్ని రోజులు నేనందరినీ ఆట పట్టించేదాన్ని. ఈరోజు నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? చూడు, నేను చెప్తే నువ్వు అసలు నమ్మవు. విజయ్ నా కొడుకే. నువ్వు నా మనవరాలివి. అవునా? ఉండు. నాన్నా, ఏంటమ్మా? త్వరగా ఇక్కడికి రండి. రన్నా. ఏంటమ్మా అది? రండి. వస్తున్నా. ఇదిగోండి, ఇదిగోండి, మీ అమ్మగారితో మాట్లాడండి. అమ్మనా? అమ్మ ఎందుకు? హలో 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 బంటి. హలో 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 బంటి. ఎవరు మాట్లాడడం లేదు కదమ్మా. ఏది ఇలా ఇవ్వు నాన్న. ప్రియా, నాన్న ఫోన్ లోనే ఉన్నారు. ప్రియానా? నువ్వు ఒకసారి అతనితో మాట్లాడు. నాన్న, తీసుకో తీసుకో. ప్రియా, ప్రియా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో అమ్మా, నేను నీ కొడుకు బంటిని మాట్లాడుతున్నానమ్మా. నీ గొంతు వినాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాట్లాడమ్మా. హలో హలో బంటి. హలో. ఎవరు మాట్లాడడం లేదమ్మా. చిన్నపిల్లల్లా ఈ ఆటలేంటమ్మా? ఇంకోసారి ఇలా తమాషా చేసామంటే నిన్ను. హలో హలో సాన్వి. హలో. మా అమ్మ గురించి నీకేం తెలుసు? తనకు ఎన్నెన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని గొప్ప కథలు రాసింది, తను ఎంత గొప్ప రచయిత్రో తెలుసా? కావాలంటే ఆ షెల్ఫ్ లో పెట్టాను చూడు, అవన్నీ చదివితే నీకే అర్థమవుతుంది. మా అమ్మ నేను ఎంత ప్రేమిస్తున్నాను. దీన్ని చూస్తే నీకే అర్థమవుతుంది. ఇంకా తన జ్ఞాపకాలతోటి జీవిస్తున్నా. చూడు, ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నాతో నువ్వు బేళాకోళాలాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దేనికైనా ఒక లిమిట్ ఉంది. హలో హలో ప్రియా. తను కూడా కట్ చేసింది.
ఫోటోసా? వావ్, ఎంత అందంగా ఉన్నారు. ఇదేం డైరీ? ఓ, ఆకేసి పప్పేసి అమ్మకొక ముద్ద. హలో, నువ్వు నాకే ఛాలెంజ్ చేసావు కదా? సరే అయితే మా నాయనమ్మ ఒక కవిత రాసింది. నువ్వు నిజంగానే మా నాయనమ్మవైతే దీన్ని పూర్తి చేసేద్దాం. సరే చెప్పు. ఆకేసి పప్పేసి అమ్మకొక ముద్ద, చెల్లికొక ముద్ద, అక్కకొక ముద్ద, అవ్వకొక ముద్ద, సంతకు పోయే దారేది, ఇంటికి దారేది. సాన్వి, నీకో విషయం తెలుసా? నిజానికి ఈ కవితని నేను ఇప్పుడే రాశాను. ఓ మై గాడ్, ఇదంతా నిజమేనా? ఇలాంతా కూడా జరుగుతుందా? అలా అయితే మీరు నిజంగానే మా నాయనమ్మా? నాయనమ్మా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సాన్వి, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు షాకింగ్ గా ఉండొచ్చు. నేనిప్పుడు 1980 నుండి మాట్లాడుతున్నాను. 1980యా? ఏంటిది? ఏదో ఇంపార్టెంట్ విషయం అని ఆఫీసుకి పిలిపిస్తే 1980 అంట, ఏదో ప్యారలల్ యూనివర్స్, మల్టీ యూనివర్స్ అంట. ఇటువైపు నుంచి మనవరాలు మాట్లాడడం, అటువైపు నుంచి నానమ్మ మాట్లాడిందంట. 2 లైన్ల కవిత నువ్వు చెప్తే బ్యాలెన్స్ నీ నానమ్మ వచ్చి పూర్తి చేస్తుందా? హలో మేడం, మీ కంటికి నేను బ్లడీ ఫూల్ లాగా కనిపిస్తున్నానా? అయ్యో, నువ్వు బ్లడీ ఫుల్ లా కనిపిస్తావు కాదు, అది నువ్వే. ఆఫీస్లో ఉన్నాం కాబట్టి సైలెంట్ గా ఉన్నాను, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ లో చస్తున్నాను. సరిపోదని నువ్వు ఒకటివి ఆన్ డిమాండ్ సర్వీస్ అని బోర్డు పెట్టుకొని కూర్చున్నావు. వచ్చేపోయే వాళ్ళకి ఎనీ హెల్ప్ అని బోర్డు పెట్టుకొని కూర్చున్నావు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నాకు నువ్వు హెల్ప్ చేయవా? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఛే, హే పరా. హే సాన్వి, హే సాన్వి, ఆగు. ఇప్పుడేంటి? నువ్వు చెప్పిందంతా నిజమే కదా? హే, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నేను రీసెర్చ్ చేసినంత వరకు మల్టీ యూనివర్స్, ప్యారలల్ యూనివర్స్ అనేవి ఉన్నాయి. ఇదంతా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. నన్ను సారీ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. హలో హలో, ఎందుకు ఉదయం నుంచి ఫోన్ చేయలేదు? అదంతా వదిలే. నువ్వు మా నాన్నని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావో చెప్పు. అలా అని ఎవరన్నారు? నా కొడుకుని నేనెందుకు వదిలేసి వెళ్ళిపోతాను? ఎవరో ఎందుకు చెప్పాలి? నువ్వే వదిలేసి వెళ్ళావు, నువ్వే చెప్పాలి. ఏ, నీకేమైనా మతి పోయిందా? నా కొడుకుని నేనెందుకు వదిలేసి వెళ్తాను? అలాగా? అయితే ఒక నిమిషం ఉండు. నాన్న, ఒక నిమిషం పైకి రండి. ఇదిగో వస్తున్నా. వాధికారస్తి మా ఫలేషు కదాచన. ఏంటమ్మా? నాన్న, నాయనమ్మ మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళింది? నానమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని నీతో ఎవరు చెప్పారు? నా చిన్నప్పుడు ఆవిడ కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడో వెతికాం, ఎక్కడా కనపడలేదు. ఆ దారిలో ఇప్పటిదాకా 3 కనిపించకుండా పోయారు. కనీసం ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. అలా అయితే నెక్స్ట్ మిస్ అయ్యేది నేనా?
మేడం ఒక్క నిమిషం మేడం. మొన్న సార్ ఒక్క నిమిషం. లోపలికి పంపించండి. సరే సార్. చెప్పండి మేడం. సార్ పిలుస్తున్నారు మేడం. కూర్చోండి, నేను తర్వాత మాట్లాడతాను. కంప్లైంట్లో ఏం రాశారో మీకు తెలుసా? నాకు తెలుసు సార్. మీరనుకుంటున్నట్టుగా జరగదు మేడం. సార్ నమస్తే సార్. ముందొక పెళ్లి చేసుకోండి, ఇటివ్వండి. ఇవన్నీ చూస్తుంటే వీడు మహాకళాకారుడిలా ఉన్నాడు. సార్ ఆ రోజు రాత్రి ఎంత నాటకం ఆడాడో తెలుసా? వీడు చెప్పిందంతా నిజమేని మేము నమ్మేశాం సార్. ఎక్కడ విషయం తెలిసిపోతుందని ఉరేసుకున్నట్టున్నాడు సార్. సార్ ఆ కనపడకుండా పోయిన వాళ్ళందరినీ వీడే హత్య చేసినట్టున్నాడు. ఇంతకంటే ఆధారం కావాలా? అంటే మీరు చెప్పేది అక్కడ ఎవరు కనిపించకుండా పోయినా వాటన్నిటికీ కారణం వీడేనా? అవును సార్. నీ చేతులు అది చండాలంగా ఉంది సార్. ముద్దప్ప సార్, బాడీని పోస్ట్మార్టం చేసే ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఫోటో చూసి టైం వేస్ట్ చేయడం కంటే అవ్వాల్సిన పనులు చూడండి. అలాగే సార్. రే పట్టుకోరా. ఏంటండి ఇది? నేనే కిడ్నాప్ అవ్వబోతున్నానని మీరే కంప్లైంట్లో రాసిచ్చారు. చనిపోయిన వ్యక్తి లేసొచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాడనుకుంటున్నారా? కాస్త ఆలోచించండి.
మేడం, మీరు రైటర్ అని తెలుసు. మీ ఇమాజినేషన్ పుస్తకంలో ఉండనివ్వండి, స్టేషన్ వరకు తీసుకురావద్దు. విక్కీ కాదంటే అసలు ఎవరు చేస్తున్నట్టు? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరిదంతా చేస్తున్నది? నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళెందుకు నన్ను వెతకాలి? ఇప్పుడు నేనేం చేయాలి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. సాన్వి, సాన్వి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 1980 డిసెంబర్ హబ్షి తల్లి అనే ఊళ్ళో ఏమేం సంఘటనలు జరిగాయో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పు. సరే, ఓకే ప్రియా, నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. గూగులా అంటే ఏంటి? అబ్బా, నీకదంతా అర్థం అవుదులే. నువ్వు ఫోన్ పెట్టు, నేను చెప్తాను. సరే సరే సరే, బాయ్. సార్, ఐ గాట్ ఇట్. సార్, మీరు వెతుకుతున్న అడ్రస్ దొరికింది. ఇక్కడికి వెళ్తే పాత డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి సార్. ఓకే, ఒక ప్రింట్ ఇవ్వు. సరే, రా వెళ్దాం. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చుట్టూ ఉన్నారు కదా నీ స్నేహితులు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, నేను తప్పుడు దారి పట్టిస్తున్నారు. వాళ్ళు నీ శ్రేయోభిలాషులు కాదు, నీకు శత్రువులు. గోపి, ఐ ఆమ్ వెరీ సారీ మై ఫ్రెండ్. ఈ విషయం నువ్వు తప్ప ఇంకెవరైనా చెప్పుంటే నేను అది భరించను. నా స్నేహితుల గురించి ఏం తెలుసు నీకు? నేనంటే వాళ్ళకి ప్రాణం, పంచ ప్రాణాలు. ఏంటి పంచ ప్రాణాలు? హలో, ఎంతవరకు నిజం? ఏమైంది సాన్వి? ప్రియా, అక్షతల్లి అనే పేరు గల్ల ఊరు ఏ పేపర్లోనూ గూగుల్లోనూ లేదు. బాగా వెతికి చూడు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. నువ్వు చెప్పినట్టు 3 నెలల పేపర్లో వెతికేశాను. జరుగుంటే అది ఖచ్చితంగా ఉంటుంది. జరగని విషయాన్ని వెతకమంటే అది ఎక్కడని విసురుకుంటూ కూర్చున్నావేంటి? ప్రియా, ఒక నిమిషం ఉండు. రే మొద్దు, ఇలా ఇవ్వు. ప్రియా, లాయర్ పరమేశ్వర్ గారు కనిపించకుండా పోయారు. ఈ న్యూస్ డిసెంబర్ 4వ తారీఖు పేపర్లో వచ్చింది. అవునా? ఓకే సాన్వి. 4.
4th లాయర్ మిస్ అయినట్టు పేపర్లో వచ్చింది. సంఘటన జరిగింది 3వ తారీఖున, అంటే ఏ రోజే? మీరు ఏదో ఒకటి చేసి మా అమ్మ బొట్టను వెళ్ళి తీసుకొచ్చివ్వండి సార్. ఏం కంగారు పడకు. మేడం, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటండి మీరు అమ్మగారింటికి వస్తున్నట్టు ఎప్పుడు స్టేషన్కి వస్తూ ఉన్నారు? స్టేషన్ అంటే ఏమనుకుంటున్నారు? లాయర్ని యాక్సిడెంట్ చేశారు, తీసుకువెళ్ళి హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించారు. ఆ ఒక్క కారణం కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇక మీదట దీన్నే అలవాటు చేసుకోకండి, మంచిది కాదు. చెప్పేది అర్థం. ఈవిడికేమైనా మతిపోయిందా ఏంటి? హలో ప్రియా. హలో హలో, ఎవరు మాట్లాడేటి? హలో, వినిపిస్తుందా? కమలా, ఫోన్ ఇవ్వు. హలో శాన్వి, నేను చెప్పేది రాసుకో త్వరగా. ఒక నిమిషం. లాయర్ పరమేష్, BA LLB, ఇంటి నంబర్ 110. శనివారం సంత, సోమవారంపేట తాలూకు. ఈ అడ్రస్ లో ఈ వ్యక్తి ఇప్పుడున్నాడని వెళ్ళి చెక్ చేయి. సరే, అలాగే. అక్కడ కనిపించకుండా పోయిన లాయర్, ఇది ఆయన అడ్రస్సా? To find a way, it's all so far away. Wanna show my conscience that everything's okay. తిరిగే కాలమే మాయాజాలమే భయనే పెంచేలే బ్రహ్మాండమే ఓ రగిలే సూర్యుడే ప్రకృతి సేగలే దిక్కులేని ఈ పయనం న్యాయమా ఒడు చేరని అలలాంటిదే నా స్థితి
ద్వేషాలు మదిని కట్టేసి జాలి గుండెల్లోన రగడ పుట్టించి చెదిరే బ్రహ్మకే ముగింపు తెస్తా ఎక్కుతా దిగుతా పైనుంచి తోసేస్తా చెప్పు కర్త ఎవరిది స్వార్థం నవ్వులతో వెళ్ళే మార్గం వ్యర్థం ఏమి చెయ్యు ఈ కలికాలం రచ్చగటకు నేను ఆత్మే అతుకనే సూడిలో నా గుండముల తిరుగుతా జగమంతా మాగే మాగే కలానే అంతా తెలుసు చెట్టి చిన్న మనసు దిగులు ఎలా పోవు Think we're closing in. First time in a long time, the time is baffling. ఎక్స్క్యూజ్ మీ, పరమేశ్వర్ గారు ఇల్లు ఇదేనా? ఏ పరమేశ? అదే అడ్వకేట్ పరమేశ్వర్ గారు అని ఇక్కడ ఉండేవారు కదా. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. హలో, ఆయన 30 ఏళ్ల క్రితం ఉండేవాడు, ఇప్పుడు లేడు. అలా అయితే ఆయన మీకు తెలుసా? ఆయన హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. మీ దగ్గర ఆయన నంబర్ ఉందా? ఉంది. ఓకే, ఇవ్వండి. 778868. థ్యాంక్ యూ. హలో హలో, పరమేశ్వర్ గారేనా మాట్లాడేది? పరమేశ్వర్ పోయారండి. ఎప్పుడు చనిపోయారు? ఆయన ఎందుకు పోతారు? ఆయన బ్యాంకాకు పోయారు. అయితే బ్రతికున్నారా? ఏమో, నీకేమైనా పిచ్చా? నిజంగానే బ్రతికున్నారా? మా నాన్నకైతే గన్నలా ఉంటారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అయితే పరమేశ్వర్ గారు బ్రతికున్నారు. ఎస్. ఏమైంది? హే రా బండితి. హలో సన్వి, ఏమైంది? ప్రియా, నువ్వు చెప్పింది కరెక్టే. లాయర్ పరమేశ్వర్ గారు బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు. ఇంకొక విషయం ప్రియా. శాన్వి చెప్పు. 100% నువ్వే మిస్ అవుతున్నావు. పేపర్లో పేరు ప్రియాంక, వయసు 30, అక్షతల్లి, ఎత్తు 5.3, ఈమె వేసుకున్న డ్రెస్ వైట్ సారీ, బ్లాక్ బార్డర్. ఈమెని కనిపెట్టిన వారికి బహుమతి ఇస్తామని తాతయ్య పేపర్లు వేశారు. ప్రియా వినిపిస్తుందా? ప్రియా మాట్లాడు. ప్రియా. బంటి 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 లేనన్నా. బంటి బంటి ఇవాళ అమ్మకి కాస్త పనుంది కాబట్టి ఈరోజు నువ్వు కమలతో ఉండు, సరేనా? గుడ్ బాయ్. కమలా కమలా. అమ్మగారు,
ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మరేం లేదు కమలా, ఈ ఒక్కరోజు బంటిని నీతో పాటు తీసుకెళ్ళు, నాకు కొంచెం పనుంది. అటగేనమ్మా. వెళ్ళు. కమలా, జాగ్రత్త బంగారం. ఓకే, టేక్ కేర్. వెళ్ళిరా, బయలుదేరు. చిలుకల గూడులోనే ఉంటే వదిలేస్తాననుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు. ఇలా అతి తెలివితేటలు చూపించినందుకే విక్కీ పరలోకానికి చేరుకున్నాడు.
ఇంకా ఎంత దూరమని పరిగెడతావు? పరిగెత్తు, నేను చూస్తాను.
కమలా 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 బంటి సంతోషండి. అమ్మా రెండమ్మ వెళ్దాం. బంటి ఎక్కడ బంటి ఎక్కడ? నేను చెప్తా రండమ్మా. బంటి 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 ఇక్కడ బంటి బాబు ఇక్కడ చెప్తానుగా రండమ్మా. కమలా సోమప్ప కమలా సోమప్ప ఏంటిదంతా మీరేం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? సోమప్ప వద్దు సోమప్ప. కమలా కమలా వదిలే కమలా ప్లీజ్ వదిలే. బంటి అమ్మా బంటి సోమప్ప ఏంటన్నా చూస్తున్నావు? బలిచ్చే సమయం అయింది, త్వరగా వచ్చి దీన్ని నరికేయ్.
వద్దు కమలా చెప్పు కమలా కమలా వద్దు సోమప్ప సోమప్ప నేను చెప్పేది విను వద్దు సోమప్ప వదిలే సోమప్ప వద్దు వద్దు కమలా నీ లీల మహత్యమే వేరు. బండి 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 నీ చెయ్యలేవు. ఇలా జరిగింది ఏంటి కమలా? ఇదంతా చేసింది నీకోసమే కదా కమలా. ఎంత పని జరిగిపోయింది. అయ్యో కమలా, ఇక నేను ఎలా బతుకుతాను? నువ్వు లేకుండా నేను బ్రతకలేను కమలా. అయ్యో హలో పోలీస్ స్టేషన్. ప్రియా ఏంటిది? డయల్ టోన్ కూడా వినిపించడం లేదు. నాన్న నాన్న ఏమైందమ్మా? ప్రియా ప్రియా నాన్న నాయనం ఎక్కడ నాన్న? తను లోపలే ఉంది కదమ్మా. ప్రియా అక్షతల్లి అనే ఊరిలో కమలా సోమప్ప అనే దంపతులకి ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేనందువలన ఘోర అనే మాంత్రికుడి దగ్గరికి వెళ్లి సంతానం కావాలని కోరుకున్నప్పుడు ఘోర ఏమన్నాడంటే, సుమారు 35 నుండి 40 ఏళ్ల వయసున్న స్త్రీ, 35 ఏళ్ల నుండి 40 ఏళ్ల వయసున్న పురుషుడు, అలాగే మీకు ఎలాంటి బిడ్డ కావాలో ఆ బిడ్డతో పాటు ఒక మండలం పూజ చేసి ఆ బిడ్డ తల్లి అలాగే ఇంకో 2 రక్తం తీసి క్షుద్రశక్తికి సమర్పించి పూజ చేస్తే మీకు సంతాన భాగ్యం లభిస్తుంది అని వాళ్లతో అన్నాడు. కమలా సోమప్ప దంపతులు క్షుద్రశక్తికి పూజ చేసినప్పుడు అక్కడ అనుకోకుండా కమల చనిపోయింది. సోమప్పని పోలీసులు అరెస్టు చేశారు. నాకు ఎదురైన ఈ అనుభవాన్ని ఏమని అనాలి? Here I am to find a way. It's all so far away. Wanna show my conscience that everything's okay. తిరిగే కాలమే మాయాజాలమే భయనే పెంచేలే బ్రహ్మాండమే ఓ రగిలే సూర్యుడే ప్రకృతి సేగలే దిక్కులేని ఈ పయనం న్యాయమా ఒడ్డు చేరని అలలాంటిదే నా స్థితి